గగన్ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగటంతో ఫోన్ చూసుకుంటూ గగన్ డోర్ని ఓపెన్ చేస్తాడు. తల ఎత్తి చూస్తే అక్కడ శరత్చంద్ర ఉండటంతో గగన్ మాట్లాడకుండా డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే ఏయ్ ఆగు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. దాంతో గగన్ ఏం అన్నట్లుగా చూస్తూ ఉంటే నేను నీతో మాట్లాడాలి అని శరత్చంద్ర అంటాడు. ఏంటి మన మధ్య మాటలా అని గగన్ అంటే కనీసం పిండ ప్రదానమైనా చేసి నీ బాధ్యత నెరవేర్చుకో అని శరత్చంద్ర గుమ్మం బయటే నిలబడి గగన్కి చెప్తూ ఉంటే శారద భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. ఏంటి భూమికి తండ్రిగా మాట్లాడుతున్నావా అని గగన్ అంటే నా చెల్లికి అన్నయ్యగా మాట్లాడుతున్నాను. మీరాకి కేపీ కల్లో కనిపించి తనకి తదుపరి కార్యక్రమాలు చేయకపోతే తన ఆత్మ ఊర్ధ్వ లోకాలకి వెళ్ళదని తనతో మొరపెట్టుకున్నాడు. నా చెల్లి మీరా బాధని చూడలేకే నేను ఇలా వచ్చాన్రా అని శరత్చంద్ర చెప్తూ ఉంటే భూమి శారద మరింత షాకింగ్గా వింటూ ఉంటే గగన్ కూడా షాకింగ్గా వింటూ ఉంటాడు. ఇంకోవైపు గుడి దగ్గర కేపీ ఇంకా వెయిట్ చేస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. ఇలా శరత్చంద్ర గగన్ని పిండ ప్రదానం చేయమని అడగటంతో రానున్న ఎపిసోడ్లో నేను పిండ ప్రదానం చేస్తానని గగన్ ఒప్పుకొని చెరువుగట్టున పిండ ప్రదాన కార్యక్రమాన్ని కూడా జరిపిస్తూ ఉంటారు. మరి ఈసారి భూమి శారద ఎలా అడ్డుకుంటారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.